మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, మీ అనుదిన ప్రార్థనలు బట్టి మేము మా పరిచర్య ఈ రీతిగా ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. అవును, ఇది కడవరి వర్తమానము, ఇది చివరి వర్తమానము. దాన్నే త్రిదూత వర్తమానం అని చెప్పేసి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చెబుతుంది. కనుక ఈ వర్తమానము ఎంతమంది విని అనుసరిస్తూ ఉన్నారో, ఆస్వాదించబడుతున్నారు. ఈ వర్తమానమును విని దేవుని యొక్క సత్యవాక్యం వైపు తిరిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని కోరుతున్నాను. అంతేకాకుండా మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకు అందరికీ ప్రభుపెట్ట వందనాలు. మీకు నిమిత్తమై నేను అనుదిన ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగనే ఈ పరిచయ నిమిత్తం మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెసీ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనేకమైన సందేశములు, వీడియోస్ ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీరు మీ ఆత్మీయ జీవితములలో అవి ఎంతగానో ఉపయోగపడతాయని మేము నమ్ముతున్నాం. ఈ కడవరి వర్తమానం యొక్క సారాంశం ఒకటే కనుక ఇన్ని వీడియోస్ ఉన్నా కూడా దాని సారాంశం ఒక్కటే. ఇది కడవరి వర్తమానం యొక్క భాగము. కనుక బైబిల్ యొక్క నమ్మకాన్ని, బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని, బైబిల్ యొక్క సారాంశాన్ని మనం తెలుసుకొని, మరి ముఖ్యంగా దానియేలు ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ యొక్క ప్రవచన పాఠాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము అంగీకరించి, స్వీకరించి, మనం దాన్ని అనుసరించి నడిస్తే దేవుడు తప్పకుండా మన జీవితములలో అనేకమైన ఆ నిత్య రాజ్యానికి వారసులు చేయటమే కాకుండా ఈ భూలోకంలో అనేకమైన దీవుల ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. పర సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకొని ముందున వాక్యంలో వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోక రాజా, దయగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ అంత్యకాల త్రిదూత వర్తమానం కార్యక్రమం ద్వారా మీరు మాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు. అనేకమైన బిడ్డలు, ప్రజలు ఆయా స్థలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, దేశాల్లో, విదేశాల్లో ఉంచిన వారి ప్రార్థన అవసరం మాకు తెలియచేస్తున్నారు. వారందరినీ కూడా మీరు దీవించి, వారి అవసరాలు తీర్చి, వారికి కావలసిన మంచి జీవులను దాయించమని వేడుకుంటున్నాం. నిలబడి ఉన్న నేను మట్టివాడిని ప్రభువా, నీ వాక్యం బోధించడానికి నిలబడి ఉన్న నేను నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరే మాట్లాడి అనేకులు వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దాయించేయమని, షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం ఒక ప్రాముఖ్యమైన అంశభాగాన్ని గడిచిన కొన్ని వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే నిర్బంధించబడిన దుష్టుడు లేక పాపపు సంఖ్యలు. ఎంతకాలము నిర్బంధించబడతాడు? ఈ దుష్టుడైన సాతాను నిర్బంధించబడటం అనేది చిన్న విషయం కాదు. ఆదాము మొదలుకొని ప్రభు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద వాడు మోసము చేస్తూనే ఉన్నాడు. మన బలహీనతలను వాడు క్యాష్ చేసుకుంటూ, మరి అవిశ్వాసుల అనేది కాకుండా ప్రతి ఒక్కరికి, భూ నివాసులందరినీ కూడా వాడు మోసము చేస్తూ వస్తూ ఉన్నాడు. మీరనొచ్చు, మేము దేవుని నమ్ముకున్నా మాకు ఎలా మోసం చేస్తాడని. అవును, దేవుని నమ్ముకున్న వాడినే వాడు ఎక్కువ టార్గెట్. ఎందుకంటే నమ్ముకోలేని వాళ్ళు ఎట్టో కూడా ఆయన ఖాతాలో ఉన్నారు. నమ్మిన వాళ్ళు ఆయన ఖాతాలో లేరు కదా, మరి దేవుని యొక్క ఖాతాలో చేరిపోతున్నారు కదా, దేవుని యొక్క సంఖ్యలో. కనుక వాడు ఎక్కువ టార్గెట్ చేస్తుంది ఎవరికయ్యా అంటే విశ్వాసుల మీదనే. వాడి యొక్క బాణములను సంధించేది ఎవరి మీద అయ్యా అంటే విశ్వాసుల మీదనే. సాతాను అంబులను, పొదిలను వాడు వేసేది ఎవరి మీద అంటే విశ్వాసుల మీదనే. వాడు శోధించేది, ఇబ్బందులు పెట్టేది, అనారోగ్య సమస్యలు పెట్టేది, ఇవన్నీ కూడా బలహీనతలు పెట్టేది ఎవరికయ్యా అంటే విశ్వాసుల మీదనే ఎక్కువ వాడి గురి. అందుకని
బైబిల్లో చెప్తుంది, సాతానుడు తనకి సమయం కొంచెమే అని వాడు ఎరిగి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతున్నాడు. చూసారా, వాడికి సమయం కొంచెం ఉందని తెలిసిపోయింది, సాతానుడికేమో సమయం చాలా తక్కువ ఉందని తెలిసిపోయింది. మరి నీకు నాకు మనకి దేవుని నమ్ముకో, బాప్తిసం తీసుకో, మందిరానికి రా అంటే, ఓ బ్రదర్ చాలా టైం ఉంది, నేను ఇప్పుడు యంగనే, ఇంకా నాకు నేను చేయవలసింది ఇంకా చాలా ఉంది, ఇప్పుడే కాదులే. సాతానుడికి తెలిసిపోయింది వాడికి సమయం కొంచెమే ఉందని. దేవునికి తెలుసు, వచ్చువాడు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నాడు. వచ్చువాడేమో ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నాడు. ఇక్కడ ఉన్నవాడేమో ఈ లూసిఫర్ సాతానుడేమో తనకు సమయం కొంచెమని తెలుసుకొని వాడు ఏం చేస్తున్నాడు, తన పని చాలా వేగంగా చేసుకుంటున్నాడు. మరి నువ్వు నేను మనము ఈ భూలోకంలో ఉన్న మానవులు, సాతానుడు చాలా మరి మోసానికి కుయుక్తి చేత అందరినీ మోసం చేస్తున్నాడు. నువ్వు దేంట్లో పడిపోతావు వాడికి తెలుసు. డబ్బులో పడిపోతావా, స్త్రీలలో పడిపోతావా, లోకంలో పడిపోతావా, ఏ బలహీనతలో పడిపోతావో వాడికి బాగా తెలుసు. అక్కడ దెబ్బ కొడతాడు. కనుక ఈ స్త్రీ శరీరము, డబ్బు ఏదైతే ఉందో, ఈ సుఖము ఎప్పుడు కూడా మనిషి సుఖపడాలి, కష్టపడకూడదు. సుఖపడాలంటే కొంతమంది మోసం చేయాలా, వేషాలు వేయాలా, లంచాలు తీసుకోవాలా, ఇలా ఎన్నో చేయాలా. అలాగే దేంట్లో పడినోళ్ళు స్త్రీలో పడిపోతాడు. చాలామంది జ్ఞానిని సలోమోను మహారాజు మహాజ్ఞాని ఆఖరికి స్త్రీలలో పడిపోయి మరి విగ్రహార్థంలో పడిపోయి పాపంలో పడిపోయినాడు. డబ్బులో పడిపోయాడు చాలామంది. కనుక అందుకనే డబ్బే పెద్ద జబ్బు. డబ్బు ఉండకూడదని ప్రభు చెప్పట్లా. ధనము అన్ని అక్కర్లకు వస్తాయి, కానీ ఈ రోజున నువ్వు ధనం ఏమంట పరిగెత్తకూడదు, ఆ డబ్బు ఏమంట నువ్వు ప్రాకులాడకూడదు. డబ్బు ఎవరిస్తారు, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి దాన్ని ఏమంట పరిగెత్తకూడదు. నువ్వు దేవుని ఏమంట పరిగెడితే, దేవుని వెంబడిస్తే నీకు కావాల్సినవన్నీ కూడా నీ ఏమంట వస్తాయి. కనుక ఈ కడవరి కాలములలో జీవిస్తున్న మనము ఈ లోక ఆశలను, లోక సుఖ భోగములను మరి మోసే వలె మరి ఈ యొక్క సుఖభోగములను, లోక ఆశలను, ఈ యొక్క సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోసే. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉంటారు. ఆ విశ్వాస వీరుల పట్టికలో మోసే కూడా ఉంటాడు. అవును, ఈ రోజున మనిషి సుఖాన్ని, సౌఖ్యాన్ని కోరుకుంటున్నాడు. సువార్తకు వెళదామంటే కారు ఉందా, బైక్ ఉందా, అక్కడ మంచి ఏసీ రూములు ఉన్నాయా, అక్కడ మంచి భోజనాలు ఉన్నాయా, వంటకాలు ఉన్నాయా అడుగుతున్నారు. అక్కడ బాగా డబ్బులు వచ్చినందుకు మాకు బాగా ఇస్తారా? ఏమండి, మనిషి కష్టపడటానికి దేవుడు సృష్టించాడు. నువ్వు కష్టపడి సువార్త పని చేయి, కష్టపడి నువ్వు పొలం పని చేయి, కష్టపడి నువ్వు ఉద్యోగం చేయి. అంతేకాని సుఖం కొరకు అడ్డదారులు తొక్కి అడ్డమైన మార్గాన్ని వెళ్ళకూడదు. అదే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును అని చెప్పేసి సామెతల గ్రంథము జ్ఞానిని మహాన్ సలమాన్ రాజు చెప్తూ ఉన్నాడు. లంచము పుచ్చుకొనుట చేత మనసు చెడిపోద్ది. కనుక మనసు చెడిపోతే దాన్ని బాగు చేయడానికి ఎవరికి చేత కాదు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? లోకంలో ఎవరు గ్రహించగలడు? సృష్టికర్త తప్ప, ప్రభుని యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవ్వరు కూడా గ్రహించలేరు సుమా. అందుకని జాగ్రత్త. కడవరి కాలంలో సాతానుడు ఏర్పరచబడ్డ వారు సైతం, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూస్తే, ఏర్పరచబడ్డ వారు సైతం మోసం చేయటానికి వాడు మహత్య కార్యాలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. పిలవబడిన వారు అనేకులు, బైబిల్ చెప్తుంది, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డ వారు కొద్దిమంది అంటే ఏళ్ళలో లెక్క పెట్టవచ్చు. ఆ కొద్దిమందిని సైతం మోసం చేయడానికి వాడు గొప్ప సూచక్రియలు, మహత్య కార్యాలు చేస్తాడని చెప్తుంది. అవును, అదే మహత్య కార్యాలు, సూచక్రియలు ఎవరు చేస్తున్నారు? ఈరోజు మహత్య కార్యాలకి, సూచక్రియలు పరిగెడుతున్నారు జనాలు.
మీరు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదవండి. అవి సూచనలు చేయు దయ్యముల ఆత్మలే. కనుక ఎవరు చేస్తున్నాయంటే దయ్యాలు చేస్తున్నాయి. ఎవరు చేస్తున్నారంటే లూసిఫర్, సాతానుడు పరలోకం నుంచి పడిపోయాడే, వాడుని వారు దూతలు చేస్తున్నారు ఇలా అద్భుత కార్యాలు, సూచక్రియలు. అలాగని దేవుడు చేయడని కాదు, దేవుడు చేస్తాడు. కానీ సాతానుడు తప్పుడు మార్గాల్లో, తప్పుడు బోధలో, తప్పుడు సిద్ధాంతాల్లో, తప్పుడు ఆరాధనలో చేసేదాన్ని కూడా సాతాను క్రియలే. దైవ ఆరాధనలో, దైవ సత్యములో చేసేది దైవ ఆత్మలే. రెండిట్లో కూడా భేదం ఉన్నది, తేడా ఉన్నది. కనుక నీ ఫలాన్ని బట్టి నీ చెట్టు పేరు చెప్పొచ్చు. కనుక మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాన్ని ఇస్తుంది. కనుక నువ్వు మంచి చెట్టువా, నువ్వు చెడ్డ చెట్టువా, నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే బైబిల్ యొక్క అనుకరణ బట్టి, నీ నడకను బట్టి, నీ యొక్క క్రియలు బట్టి తెలిసిపోతుంది. జాగ్రత్త సుమా. అందుకనే ఈ 1000 ఏళ్ల కాలము సాతాను 1000 సంవత్సరములు బంధించబడతాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ యొక్క ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద దేవుడు చేసిన ఈ మనుషులను, దేవుడు తన స్వరూపంలో తన పోలికల చొప్పున మనుషులు చేశాడు. నిన్ను నన్ను చేశాడు ఆయన. ఆదికాండం 1:26 చూస్తే తన పోలిక చొప్పున మనుషులను దేవుడు చేశాడు, నరులను చేశాడు. అయితే తన పోలికలో చేయబడిన ఈ మానవాళిని, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించవలసిన ఈ ప్రజలను, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా బ్రతకవలసిన ఈ ప్రజానీకానికి, మానవాళికి సాతానుడు అబద్ధాన్ని నూరిపోశాడు. ఈ సృష్టి అంతా కూడా దేవుడు చేసి ఆదాము చేతిలో పెట్టాడు. ఈ సృష్టినంతా, భూమినంతా ఏం చేయమని? ఈ భూమిని నువ్వు మంచిగా పరిపాలించు, మంచిగా ఈ భూమిని వేలు అని దేవుడు ఆదాముకి, అంటే మనిషికి, నరుడికి ఇచ్చాడు ఈ భూమి. కానీ ఈ భూమిని ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? ఈ భూమిని సర్వనాశనం చేస్తున్నాడు. ఈ భూమిని ఏం చేస్తున్నాడు? సర్వనాశనం అవ్వాలని చెప్పేసి సిద్ధపడుతూ ఉన్నాడు. అవును, ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ రోజున 50కి పైగా యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. చిన్న చిన్న దేశాలు, పెద్ద పెద్ద దేశాలు, ఏది కావచ్చు యుద్ధంలో ఉన్నాయి. అయితే ప్రతి వారి దగ్గర ఇప్పుడు ఒక వెపన్స్ తయారు చేస్తున్నారు, ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నారు. అదే అన్ని ఆయుధాలు. అణుబాంబు తయారు చేస్తున్నారు. ఒక అణుబాంబు తీసుకొచ్చి వేస్తే ఆ ప్రదేశంలో మనుషులు కానీ, జంతువులు కానీ, గడ్డి కానీ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. భూమి ఇంకా పంట ఇవ్వదు, పచ్చ గడ్డి కూడా మొలవదు అక్కడ. మనకి రెండో ప్రపంచ యుద్ధంలో మన చరిత్ర చూసాం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మరి ఆ యొక్క అణుబాంబుని వేశారు. ఏమైంది? నాగాసాకి మీద అణుబాంబు వేశారు. ఏమైంది? అక్కడ ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితి, మనుషులు అక్కడ జీవించలేని పరిస్థితి, అక్కడ పచ్చి గడ్డి కూడా మొలవలేని పరిస్థితి. భూమిని నాశనం చేస్తున్నాడు దేవుడు. ఈ లోకమును, ఈ యొక్క భూలోకమును దేవుడు తన ఆస్తి, అదే చెప్తుంది కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో, భూమిని, దాని నివాసులను, లోకమును, దాని నివాసులు అందరూ కూడా దేవుని. భూమి ఎవరిది? దేవునిది. ఆయన అంటున్నాడు, భూమి నాది, ఆకాశం నాది, కొండలు నావి, 1000 మేకలు, కొండల మేకలు నాయి, అన్నీ ఆయనే అంటున్నాడు దేవుడు. భూమి నాది, ఆకాశం నాది, పర్వతాలు నావి, జీవరాశులు నావి, మనుషులు ఉన్నారు, అంతా కూడా నా స్వాధీనంలో ఉన్నారు, నేను చేశాను అంటే సాతాను అంటాడు. కాదు 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 యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి సాతాను అంటున్నాడు, బోధకుడా యేసు, ఇగో చూడు, ఈ లోక రాజ్యాలన్నీ చూడు 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 ఎంత బాగున్నాయో, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, నువ్వు నాకేం చేయి? మ్రొక్కు అంటే ఆరాధన చేయి. సాతాను అంటున్నాడు, చూడు ఈ రాజ్యాలన్నీ నాయి అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని ఒక ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి చూపిస్తున్నాడు, ఎత్తైన స్థలంలో మీద తీసుకెళ్ళి చూపిస్తున్నాడు, ఇదంతా నాది అంటున్నాడు. నిజంగా వాడు కొన్నాడా, కన్నాడా, సృష్టించాడా సాతాడు? అందుకనే పేరు ఒకటిది, సోకు ఇంకొకటిది. ఊరి పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం సాతానుడు. సాతానుడు డూప్లికేట్ గాడు.
దేవుడు ఒరిజినల్ అయితే సాతాను డూప్లికేట్ గాడు. దేవుడు సృష్టిస్తే వాడు నేను సృష్టించానంటాడు. దేవుడు నేను నిత్య జీవిస్తానంటే ఈడు నేను ఇస్తానంటాడు. దేవుడు నేను పరలోకం ఇస్తానంటే నేను కూడా ఇస్తాను రారా బాబు అంటాడు. దేవుడు నీకు ఆనందము సంతోషము సమాధానం ఇస్తానంటే వాళ్ళంటే నేను కూడా ఇస్తారా అంటాడు. కనుక దేవుడిచ్చేది శాశ్వతము, సాతానుడిచ్చేది అశాశ్వతము. కనుక అశాశ్వతమైన ఆనందాన్ని, తాత్కాలికమైన ఆనందాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని పొందుకుంటూ మరి మేము నమ్మిన దేవుడు, మేము ప్రార్థించే దేవుడు ఇచ్చాడని మనసులో భ్రమపడుతూ ఉంటూ ఉన్నారు ప్రియమైన వారులారా. కానీ ఆఖరి యొక్క దేవుని యొక్క ప్రజలు, కడవరి దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క విశ్వాసములో, బైబిల్ యొక్క ఆరాధనలో, సృష్టికర్త ఆరాధనలో, దేవుని యొక్క ధర్మశాస్త్రములో, మీరు రోమాపత్రిక 2వ అధ్యాయము 11, 12, 13, 15, 14, 15 వచనాలు చదవండి. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం విని దాని ప్రకారంగా అనుసరించువారు నీతిమంతులుగా ఎంచబడతారు. నువ్వు అనొచ్చు, నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని. ఎలాగవుతావు? దేవుని యొక్క ధర్మశాస్త్రం పాటించకుండా వింటే పరిశుద్ధుడు అవుతావా? కాదు. విని గ్రహించి దాని ప్రకారంగా అనుసరించాలి, అప్పుడే నీతిమంతుడిగా అవుతావు నువ్వు. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలు. దేవుని యొక్క 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా అన్ని తప్పిపోయినట్టేనని యాకోబు 2:10 చూస్తాము. ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞ అన్ని విషయంలో అతను అపరాధి అవుతాడు, నేరస్తుడు అవుతాడు, పాపి అవుతాడు. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఈ రోజున 10 ఆజ్ఞలో 4 ఆజ్ఞ ఆరాధనకు సంబంధించింది. 7వ దిన విశ్రాంతి దినాన్ని ఈ రోజున 90% మంది, నమ్ముకున్న 90% మంది పైగా ఈ రోజున దాన్ని విస్మరిస్తూ ఉన్నారు, తిరస్కరిస్తున్నారు, దాన్ని వదిలిపెట్టేస్తున్నారు, దాన్ని కాదంటున్నారు. మరి కాదంటే నువ్వు పరిశుద్ధుడు అవుతావా? కనుక 1000 లీటర్లు పెద్ద బావిలో లేక ట్యాంకులో ఒక విషపు చుక్క, అయోడిన్ అనే ఒక విషపు చుక్క వేస్తే ఆ నీళ్ళంతా విషమైపోతుంది. ఒక పెద్ద ఓడ నిర్మించి దాదాపుగా 2000 మంది ప్రయాణం చేసే పెద్ద ఓడ నిర్మించి సూది దూరేంత పెద్ద వదిలిపెట్టేస్తే ఆ ఓడలో నీళ్లు చేరి ఓడంతా మునిగిపోతుంది. అలాగే 10 ఆజ్ఞలో 9 ఆజ్ఞ బాగా నమ్మి చేసి ఆచరిస్తే, ఒక ఆజ్ఞ చేయకపోతే, ఒక ఆజ్ఞ పాటించకపోతే అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే. అది ముఖ్యంగా బైబిల్ యొక్క ఆరాధనకు సంబంధించింది, సృష్టికర్త ఆరాధన సంబంధించింది. కనుక ఈ సాతానుడు మోసము చేయటానికి సిద్ధపడ్డాడు. వాక్యాన్ని చూస్తే అప్పుడు అపవాది మరియు అతని చెడ్డ దూతలు, దుర్మార్గులు మోసము చేయుటకు మరలా వెళ్ళిరి. అపవాది కొంచెమైనను మారలేదు. రక్షించబడిన వారు మరలా అపవాదిని వారికి ఒక గొప్ప సైన్యమందు చేర్చి తద్వారా నూతన యెరూషలేము పట్టణం బలవంతముగా ఆక్రమించుకొనున్నట్లు చేయును. ఇది భూమి మీద చివరి యుద్ధము. ఈ గొప్ప సైన్యము తిరుగుబాట్లు నాయకుని మార్గదర్శకత్వంలో ముందుకు సాగెను. జరగనై ఉన్న విషయముల వలన గూర్చి పరిశుద్ధ గ్రంథము తెలియజేయని దాన్ని మనం చదువుదాము. ప్రకటన 29లో వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి చేసిరి. అంతటా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. యుద్ధము ముగించబడెను. ఊహించినది జరుగుట ఎంత విచారము! అపవాదికి ఏమి జరుగునని పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది. వారిని మోసపుచ్చిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చూసారా ప్రియమైన వారులారా, ఈ అపవాదికి, సాతానుడికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 6000 సంవత్సరాలు ఈ భూమి మీద సర్వ మానవాళిని మోసము చేసిన సాతానుడు 1000 సంవత్సరములు బంధించబడ్డాడు. దాన్నే ఇప్పుడు మనం మిలినియం అంటున్నాం. ఆ 1000 సంవత్సరములు ఈ భూమి మీదనే వాడు బంధించబడతాడు.
భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉంటుంది. సూర్యుడు తన వెలుగునివ్వడు. ఇదంతా కూడా చీకటి అగాధము. మోసము చేయటానికి మనుషులు ఎవరు లేరు. సాతానుడు తన యొక్క దూతలు తప్ప, దురాత్మలు, ఆ దూతలు తప్ప ఇంకా ఎవరో లేరు. సాతానుడు పని ఏంటి? వాడు దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క పోలికలో ఉన్న మానవులు మోసం చేయటానికి. ఉన్నవాళ్ళు పరిశుద్ధులు, నీతిమంతులు, సమాధిలో ఉన్న వాళ్ళు లేపబడ్డారు. పరిశుద్ధులు, నీతిమంతులు కలిసి మధ్యాకాశముల పరలోకానికి వెళ్ళిపోయారు. ఉన్న అనీతిమంతులు, ఉన్న మరి భక్తిహీనులు అందరూ కూడా చనిపోయారు. ఇంకా 1000 సంవత్సరములు. ఈ 1000 సంవత్సరముల కాలములలో గడిచిపోయిన తరువాత, 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు తన యొక్క పరిశుద్ధులతోనూ పరిశుద్ధ దూతలతోనూ ఆ నూతన యెరూషలేము అనగా పరలోక పట్టణము భూమి మీదకి దిగి వస్తుంది. అప్పుడు సాతానుడు బయటికి వస్తాడు. అప్పుడు వాడికి ఏమి, ఈ 1000 సంవత్సరాలలో వాడు మారు మనసు పొందాడా? పొందలేదు. వాడేమైనా మారాడా? మారలేదు. ఈ జనాల్ని ఆదా మొదలుకొని ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు ఎంతమంది దేవునికి అవిధేయతతో ఉన్నారో, ఎంతమంది తిరుగుబాటు చేశారో, ఎంతమంది పాపులుగా ఉన్నారో, వారందరూ కూడా ఒకేసారి లేస్తారు. ఇక జనము చూస్తే ఆకాశం నుంచి నక్షత్రం వలె, ఆకాశ నక్షత్రం వలె, సముద్ర ఇసుకరేణులంత జనము ఈ యొక్క భూమి మీద ఉంటారు. ఇక వీడు బయలుదేరతాడు. అబ్బా, నాకు బాగా దొరికారు, ఈ 1000 సంవత్సరాలు ఎవరు నాకు కనపడలా, ఇప్పుడు కనపడ్డారని చెప్పేసి వాళ్ళను తీసుకొని, ఇదిగో మనం యుద్ధం చేద్దాం. ఎందుకో ఆ పరిశుద్ధ పట్టణాన్ని దేవుడు మనకి బయటకు తోసేశాడు. నన్నేమో పరలోకం నుంచి అప్పుడే తోసేశాడు. తర్వాత మీరు కూడా ఆయన పోలికలో చేశాడుగా, మీరు కూడా ఆయన బిడ్డలేగా, మరి మిమ్మల్ని ఎందుకు పరలోక పట్టణానికి రానివ్వలేదు? కనుక మనం ఎంతమంది ఉన్నాం చూడు. మనం అందరం కూడా ఆ పరిశుద్ధ పట్టణం మీదకి వెళ్దాం. వెళ్ళి ఏం చేద్దాం? యుద్ధం చేద్దాం. ఆ పరిశుద్ధ పట్టణాన్ని, పరలోక పట్టణాన్ని, ఆ నూతన యెరూషలేము పట్టణాన్ని మనము స్వాధీనం చేసుకుందాం. మనం దాంట్లో హాయిగా ఉందాం అని యుద్ధానికి వెళ్తారు. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వాక్యం చదివాం. ఆకాశం నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది. అదే రెండవ మరణం, అదే నరకం, అదే అగ్నిగుండం. వచ్చి లూసిఫర్ను అనుసరించిన చెడిపోయిన దేవదూతలను, వారిని వెంబడించిన మనుషులు అందరినీ దేవుడు సమూలముగా నాశనం చేస్తాడు. ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్న పరిశుద్ధులు వారు యుగ యుగాలు, చిరకాలము ఇక వాళ్ళకి మరణం అంటూ లేదు. వారు పొలాలు వేసుకుంటారు, తోటలు వేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు. వారు యుగ యుగాలు వారు అలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా వాళ్ళకి మరణము లేదు, వ్యాధి బాధలు లేవు, కరువులు లేవు, ఉండదు. దేవుడే వారికి న్యాయాధిపతిగా ఉండి దేవుడిని వారు సృష్టికర్తను ఆరాధన చేస్తారు. ఆ నూతన యెరూషలేములో, ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ కొత్త ఆకాశంలో, ఆ కొత్త భూమిలో ప్రజలందరూ, ఏది ఆ పరిశుద్ధులు అందరూ ఎప్పుడు దేవుని ఆరాధన చేయడానికి వెళ్తారు తెలుసా? తెలుసుకోండి నాయనలారా, తెలుసుకోండి నా సహోదరులారా. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22-23 వచనాలు. ప్రతి విశ్రాంతి దినమందు జనులు దేవుని ఆరాధన చేయటానికి వెళ్తారు. విశ్రాంతి దినమందు. కనుక ఈ భూమి మీద ఉన్న విశ్రాంతి దినం చేయకుండా, 10 ఆజ్ఞలు పాటించకుండా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా, ప్రేమించకుండా, వినకుండా, ఏమండి నువ్వు ఉంటే మరి ఆ పరలోక రాజ్యంలో ఆదివారం అనే మాట లేదు. ఆదివారం ఆరాధన చేయరు. ప్రతి విశ్రాంతి దినమంది ఆరాధన చేస్తారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మరి ఇక్కడ ఇక్కడ ఆదివారం ఆరాధన చేస్తే ఇక్కడ ఆదివారం ఆరాధన లేదు కదా పరలోకంలో. మరి ఆదివారం ఆరాధన లేనప్పుడు ఆదివారం ఆరాధన చేసేవారు ఉంటారు అక్కడ? అది ప్రశ్న మీకే, జవాబు మీరే చెప్పాలా. కనుక దేవుడు ఏదైతే విశ్రాంతి దినాన్ని ఇచ్చాడో
ఆ సృష్టికర్త ఆరాధన చేయమని ఇచ్చాడో, ఇక్కడ ఉన్న ప్రజలు విశ్రాంతిని మనుషుల కొరకే చేశారని మార్కు 2:27-28లో చెప్పాడో, ఆ మనుషులు మాత్రమే అక్కడ ఉంటారు. ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించే మనుషులు మాత్రమే ఆ రాజ్యంలో ఉంటారు, ఆ పరలోకములో ఉంటారు, ఆ నూతన యెరూషలేములో ఉంటారు. ఆ దిగి వస్తున్న ఆ నూతన యెరూషలేము పరలోక పట్టణంలో ఉంటారు. ఎవరి పేరు జీవ గ్రంథములో ఉంటుందో వారు మాత్రమే ఉంటారు. ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంటుందో వారు మాత్రమే సృష్టికర్తను ఆరాధన చేస్తారు. ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉండదో వాళ్ళంతా మృగాన్ని ఆరాధన చేస్తారు, అనగా సూర్య ఆరాధన చేస్తారు, అనగా ఆదివారం ఆరాధన చేస్తారు. ఇది బైబిల్ సత్యము. కనుక ఈ సత్యవాక్యాన్ని తెలుసుకొని, ఒకవేళ ఇది మీకు హృదయాన్ని నొప్పించవచ్చు, నేను ఈ మాటలు మాట్లాడుతున్న మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఈ బాధ కంటే రేపు అక్కడ ఆ నిత్య మరణంలో, ఆ దేవుని దండనలో శిక్షలో పడే బాధ, మరణం ఎక్కువ. కనుక మనసు మార్చుకొని వాక్యాలతో మన కళ్ళు తెరవబడి, మన మనోనేత్రాలు తెరవబడి బైబిల్ ప్రకారంగా జీవిద్దాం. ఏ సంస్థలో ఏ సంఘంలో చేరాల్సిన పని లేదు. బైబిల్ సత్యంలో చేరితే చాలు, బైబిల్ సంఘంలో చేరితే చాలు, సృష్టికర్త సబ్బాతు ఆరాధనలో చేరితే చాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇలాగ తీర్మానం చేసుకున్న వాళ్ళు నాతో కలిసి ప్రార్థనలోకి భవించండి. ఆకాశమును భూమిని సముద్రమును 6 దినములలో సృష్టించి 7వ దినమున దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు తండ్రి ప్రభువా, ఈ అంశ భాగము, ఈ యొక్క నిర్బంధించబడిన దుష్టుడు గురించి గడిచిన వారములలో దాదాపుగా 5 మాసములు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. 5 నెలల నుండి విన్న బిడ్డలందరినీ దీవించండి. వారి వ్యాధి బాధలు, వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి ఇబ్బందులు, వారి ఇరుకులు, వారి కష్ట నష్టాలన్నీ కూడా మీరు తీసివేయండి. అలాగే షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను, మరి ముఖ్యంగా దాతలను దీవించి ఆశీర్వదించమని, వచ్చే వారం మరొక నూతన అంశ భాగముతో మీ ముందుకు మేము రావటానికి మమ్మల్ని సిద్ధపరిచి, మీ పరిశుద్ధాత్మ సిద్ధపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.